ఏంటి బావా, నొప్పి తగ్గిందా? రాక్షసి దయ్యం నా పన్ను పీకేసా కదే. నొప్పున్నప్పుడు పీకక పుచ్చేంత వరకు ఉంచుకుంటారా ఏంటి? నా పన్ను పుచ్చిపోలేదా? ఏంటేంటి, నీ పన్ను పుచ్చిపోలేదా? అంటే నీకు పిప్పన్ను లేదా బావా? లేదే. మరెందుకలా చెప్పావు? ఇంకా అర్థం కాలేదా పద్దు? నీతో అడ్డమైన పనులు చేయించడానికి, నిన్ను ఆఫీస్ కి వెళ్లకుండా ఆపడానికి బావగారు వేసిన బ్రహ్మాండమైన ప్లాన్ ఇది. త్రిపుర చెప్పింది నిజమేనా బావా? కొంతవరకు నిజమే. ఇదిగో బావా, కొంతవరకు కాదు, అంతా నిజమే అని చెప్పు. లేకపోతే రెండో పన్ను కూడా పీకేయించడం గ్యారంటీ. లేదు, అంతా నిజమేలే. కానీ నా పన్ను పీకి అన్యాయం చేసావు కదే. నేనేం అన్యాయం చేశాను బావా? నువ్వు వాడిన నాటకం నిజమనుకొని నా పాత్ర నేను పోషించాను. చాలే, ఎవరి పాత్ర వాళ్ళు పోషించారు, కానీ నా పాత్ర తోడి పన్ను పాత్ర అయిపోయింది. ఏం కాలేదులే బావా, ఏడవకు. ఎందుకు అడగకూడదే? పోయింది నా పన్ను కదా. నీ పన్నేం పోలేదులే బావా. పన్ను పీకేసి పోనీలే అంటావేమిటే? బావా, ఇది కట్టుడు పన్ను. కట్టుడు పన్నా? ఆర్టిఫిషియల్ పన్ను. డాక్టర్ దగ్గర నుంచి తెప్పించాను. ఎందుకు? నీ బండారం అంతా బయట పెట్టడానికి. అంటే నా పన్ను పీకలేదా? వెళ్ళి అద్దంలో చూసుకో. నా పన్నుంది, 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 పద్దు, నా పన్నుంది. ఇప్పటికుంది. ఇంకోసారి ఇలాంటి వేషాలు వేస్తే ఖచ్చితంగా పీకేస్తాను. పదవే. రాక్షసి, నన్నే బురిడి కొట్టిస్తావు కదూ. ఈ శ్రీనివాసుకు కూడా టైం వస్తుందే, అప్పుడు చెప్తా నీ పని. మందు అయిపోయిందే, ఇప్పుడెలా? నల్ల మందు కలపని కాఫీ బావకిస్తే బావ నన్ను చంపేస్తాడు. అమ్మో, అంటే గోవింద్కి ఇది కనెక్ట్ అయింది. కాఫీలో నల్ల మందు కలపటం వల్ల నా దగ్గర ఉండాల్సిన నల్ల మందు ఇది కొట్టేసి గోవింద్ని వలలో వేసుకుందా? నీ పాపం పండిందే, అందుకే నల్ల మందు అయిపోయింది. ఇప్పుడు గోవింద్ చేతిలో నీకుంటదే జింత అత్త చిత్త చిత్త జింత అత్త. ఈ రోజు నుంచి బావకి ఆ మందు లేని కాఫీయే ఇస్తాను. ఆయన తిట్టినా కొట్టినా చంపేసినా సరే.
బావా వచ్చావా తెచ్చావా ఇటివు ఆ, ఏయ్ కాఫీ అంటే ఎలా ఉంది? ఆ, ఎలా ఉంది బావా? నీ మోహన్లా ఉంది. అంత అసహ్యంగా ఉందా గోవింద్ గారు? ఏయ్, నా మొహల్లా ఉంది అంటే అర్థం చాలా అద్భుతంగా ఉంది అని. ఏయ్ అది కాదు, దామిని చెప్పినట్టు చాలా చండాలంగా ఉంది. నేను చెప్పాను కదా నీ మొహం చండాలంగా ఉంటుందని. చాలే, ఇదిగో మా ఇద్దరి మధ్యలోకి రాకు, మొద్దల దొరవైపోద్ది. నాకు ఈ కాఫీ వద్దు, నాకు ఆ కాఫీయే కావాలి. ఏ కాఫీ బావా? రోజు ఇస్తావే ఆ కాఫీయే కావాలి. రోజు ఎలాంటి కాఫీ ఇస్తుంది గోవింద్ గారు? ఆ కాఫీ టేస్టే వేరు, ఆ మత్తే వేరు, ఆ కిక్కే వేరు. ఈ కాఫీ పరమ దరిద్రంగా ఉంది. ఏ త్రిపుర, వెళ్ళి ఆ కాఫీ తీసుకురా, వెళ్ళు. అయ్యో లేదు బావా, ఈ రోజు నుంచి నువ్వు ఈ కాఫీయే తాగాలి. ఏంటి రోజు ఇచ్చే కాఫీ లేదా? ఈ దరిద్రపు కాఫీయే తాగలా? గోవింద్ గారు, మిమ్మల్ని కావాలనే టార్చర్ చేయాలనే ఆ కాఫీ కోసం మీరు అవన్నీ బ్రతివలాడాలని ఓవర్ యాక్టింగ్ చేస్తుంది. నిజానికి ఆ కాఫీని ఎక్కడో దాచే ఉంటుంది. కొంచెం గట్టిగా అడగండి, చచ్చినట్టు తీసుకొస్తుంది. ఒక పక్క నేను లేదు అని చెప్తుంటే ఉంది అని చెప్తావేంటి? బావనెందుకు రెచ్చగొడుతున్నావు? దామిని ఏమీ రెచ్చగొట్టలేదు, నిజమే చెప్పింది. ఏంటి బావా అలా మాట్లాడుతున్నావు? అవును, నాకు ఆ కాఫీయే కావాలి. ఇస్తావా ఇవ్వవా? అయ్యో లేదని చెప్పాను కదా బావా. ఉందని చెప్తుంది కదా, వెళ్ళి తీసుకురా. గోవింద్ గారు, అదే కోపం, అదే మోడ్యులేషన్ తో ఇంకొంచెం డోస్ పెంచండి. కాఫీ వచ్చేస్తుంది, కమాన్ పెంచండి. ఏయ్ తీసుకురా, పోవే వెళ్ళి. వదులు బావా, చచ్చిపోతాను. వదులు బావా, నేను చెప్పేది విను. నాకు అదే కాఫీ కావాలి, తెస్తావా లేదా? ప్లీజ్ బాబా, నేను చెప్పేది విను. ఆ కాఫీ తాగకూడదు. అత్తయ్య, మావయ్య. గోవింద్ గారు అస్సలు తగ్గొద్దు, అదే కోపం, అదే ఆవేశం. ఇంకొంచెం 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 పెంచండి. అత్తయ్య, మావయ్య తొందరగా రండి. అదే కాఫీ కావాలి, తెస్తావా లేదా? సిగ్గు లేదురా నీకు? ఆడపిల్ల మీద చేయి చేసుకుంటావా? నా కాఫీ ఇవ్వట్లేదు నాన్నగారు. కాఫీయా? ఇక్కడే ఉంది కదరా కాఫీ. గోవింద్ గారికి కావాల్సింది ఏ కాఫీ కాదత్తే గారు, వేరే కాఫీ అంట. వేరే కాఫీయా? వేరే కాఫీ ఏంటమ్మా?
త్రిపుర, దాని గురించి అడుగుతున్నారుగా, చెప్పు. గోవింద్కి నువ్వు రోజు ఏ కాఫీ ఇస్తావు? ఏ ఏ ఏ కాఫీ ఇస్తాను? అందరికీ ఇచ్చేదే బావకి ఇస్తాను. మరి అదే కాఫీ ఇస్తే గోవింద్ గారు నిన్నెందుకు కొట్టారు? అయినా కాఫీ కోసం కొట్టడం ఏంట్రా అప్రాచ్యపు వేధవా? నచ్చకపోతే తాగడం మానేయాలి, లేదా వేరే కాఫీ తెప్పించుకోవాలి. ఆడపిల్ల మీద చేయి చేసుకోవడానికి సిగ్గులేదురా నీకు? ఆ తప్పంతా త్రిపురదే అంకుల్. త్రిపురదా? ఏమిటి అడగగానే కాఫీ తెచ్చివ్వడం తప్ప? అయ్యో, మీరు అపార్థం చేసుకుంటున్నారు అంకుల్. త్రిపుర రోజు గోవింద్కి ఏ కాఫీ ఇస్తుంది అనుకుంటున్నారు? ఏ దామిని, ఏం మాట్లాడుతున్నావు? నన్ను చెప్పని త్రిపుర. అంకుల్, మీరు నమ్మినా నమ్మకపోయినా ఒకటి మాత్రం నిజం అంకుల్. త్రిపుర గోవింద్ గారికి ఇచ్చే కాఫీలో ఏదో కలిపిస్తుంది. కాఫీలో ఏదో కల్పిస్తుందా? ఏం కల్పిస్తుంది? అదేదో నల్ల మందంట అత్తయ్య గారు. కావాలంటే మీ మీద నిజం చెప్పమానండి, కాఫీలో నల్ల మందు కలిపి ఇవ్వట్లేదు అని. చెప్పవే త్రిపుర, దామిని చెప్పింది నిజమేనా? గోవింద్కి నువ్విచ్చే కాఫీలో నల్ల మందు కల్పిస్తున్నావా? చెప్పవే. అది అంటే అది అత్తయ్య, నేను చేసిందంటే. నీకంతగా బావ లోపరుచుకొని పెళ్లి చేసుకోవాలనుంటే వాడిని మెప్పించి ఇష్టపడేలా చేసుకోవాలి, కానీ ఇలా నల్ల మందు కలిపి వసపరుచుకోవాలని చూడటం ఏంటి? నీకిదేం పోయే కలవే? మంచిదానిలా అమాయకురాల్లో ఉంటావు. ఛీ, ఇలాంటి వెధవ పనులు చేయడానికి చేతులలో వచ్చాయి. మావయ్య, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. అసలు నిజానికి నల్ల మందు అలవాటు చేసింది బావకి ఎదుగో ఆ దామినియే. దామిని, నువ్వు గోవింద్కి నల్ల మందు కాఫీ ఇవ్వటం అలవాటు చేసావా? అయ్యో లేదత్తయ్య గారు, తను అబద్ధం చెప్తుంది. నేనెందుకు అలా చేస్తాను చెప్పండి? మర్యాద నిజం చెప్పు. చెప్తావా లేదా? చెప్పకపోతే చంపి పారేస్తాను. చెప్పా. అంటే అది నిజమే నాన్నగారు. ఇప్పుడు త్రిపుర ఇచ్చిన కాఫీకి ఎలా అయితే అలవాటు పడ్డానో, ఒకప్పుడు దామిని ఇచ్చిన కాఫీకి కూడా అలాగే అలవాటు పడ్డాను. అది తాక్కపోతే నా నరాలన్నీ లాగేస్తాయి, తల పగిలిపోతుంది, పిచ్చెక్కినట్టు అవుతుంది. అర్థమైందిరా. ఈ ఇద్దరు ఆడవాళ్లు కలిసి నీ జీవితంతో ఆడుకున్నారు. ఈ ఇద్దరిని ఇంట్లోంచి గెంటేయాలి. మీరు ఆగండి.
దీనికి పరిష్కారం ఇద్దరిని బయటకు పంపించడం కాదండి, వీడికి ఆ నల్లమంది అలవాటు మానిపించడం. అత్తయ్య, ఆ విషయం నాకు వదిలేయండి. బావ సంగతి నేను చూసుకుంటాను. ఎలా మానిపిస్తావే? బావలాగా నల్ల మందుకు అలవాటు పడిన వాళ్ళని వాళ్ళకిష్టమైన పనుల వైపు దృష్టి మళ్లించగలిగితే ఆటోమేటిక్గా వాళ్ళు మారిపోతారు అత్తయ్య. మీరేం చేస్తారో నాకు తెలీదు. నా బిడ్డ మాత్రం మామూలు మనిషి కావాలి. నువ్వు రారా గోవింద్. అత్తయ్య, జరిగిన దాంట్లో త్రిపుర తప్పేమీ లేదు. గోవిందుని ఆ దామినిని దూరం చేయడం కోసమే, గోవిందుని తన దగ్గర చేసుకోవడం కోసమే ఏమైనా పిచ్చి పని చేసుంటుంది తప్ప కావాలనైతే ఏదీ చేసుండదు. నిజమే పద్మావతి, అది అర్థం చేసుకున్నాను కాబట్టి నేను ఏమీ అనలేకపోయాను. ఏది ఏమైనా గోవింద్ త్వరగా ఆ మత్తు మందులోంచి బయటపడాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను వెళ్ళి అడిగినా పద్మావతి నమ్ముతుందంటావా? రకరకాల ప్రశ్నలు వేసి చంపుతుంది. అసలే రోడ్డు మీద చూసింది. ఖచ్చితంగా ఏదో ప్రశ్న వేసి తీరుతుంది. తను ప్రశ్నలు వేయకముందే మనమే ఆన్సర్ రెడీ చేసుకోవాలి. చెప్పండి మేడం. ఆల్రెడీ నేను మీతో చెప్పాను కదా, పద్మావతికి నా మీద డౌట్ వచ్చిందని. అవును, చెప్పారు. ఇప్పుడు నేను పద్మావతి దగ్గరికి వచ్చాను. పొరపాటున ఏ హాస్పిటల్కో ఏ డాక్టర్కో నాకు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడించండి అన్నదే అనుకో, నేను కన్ఫ్యూజ్ అవ్వకూడదు, మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అందుకని ముందుగా మీకు ఒక క్లారిటీ ఇస్తున్నాను. పేషెంట్ పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి, లేదంటే ప్రాణానికే ప్రమాదం. ఇదే కదా మేడం నేను చెప్పాల్సింది. అబ్బా, అక్షరాల ఇదే చెప్పాలి. ఓకే మేడం, మీకెందుకు, పద్మావతితో ఫోన్ చేయించండి, మిగతాది నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ. మీ మేలు జన్మలో మర్చిపోలేను. మీరు కూడా నాకు ఇస్తానంది మర్చిపోకండి. అలాగే మీరు పని పూర్తి చేయండి, నేను ఇస్తాను. ఓకేనా? అలాగేనండి. అమ్మ పద్మావతి, వచ్చావా? నీ ఓవర్ యాక్టింగ్తో ఇప్పుడు నన్ను భయపెట్టేసి డబ్బులు లాగడానికి వచ్చావు కదా. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, నేనివ్వాల్సింది నేనిస్తానుగా. ఏంటి ఇలా వచ్చావు? ఏం చెప్పమంటారు అండాల్ గారు, మా అబ్బాయికి కొంచెం సీరియస్గా ఉంది. చావు బతుకుల్లో ఉన్నాడు. అర్జెంటుగా ఆపరేషన్ చేయకపోతే గ్యారంటీ చెప్పలేమంటున్నారు డాక్టర్ గారు. మీరు ఇస్తానన్న 2 లక్షలు ఇస్తే హాస్పిటల్లో కట్టి ఆపరేషన్ చేయించుకుంటాం. అలాగా? అమ్మ పద్మావతి, ఆ పోయిన డబ్బేదో దొరికిందన్నావుగా, తీసుకొచ్చి ఇచ్చేసేయ్. అలాగే అత్తయ్య, ఇస్తాను. కాకపోతే ఒక్క విషయం తేలాలి. ఆంటీ, నీ అబ్బాయిని అడ్మిట్ చేసింది ఏ హాస్పిటల్లో? హాస్పిటల్ పేరు చెప్తే అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తుందా ఏంటి? ఏంటంటే అంత ఆలోచిస్తున్నారు? ఎందుకమ్మా? ఆ హాస్పిటల్ని బట్టి మీ అబ్బాయి ఆపరేషన్ ఫెయిల్ అవుతుందో సక్సెస్ అవుతుందో ఒక అంచనా కొద్దామని. ఏం మాట్లాడుతున్నావు పద్మావతి? ఈ మధ్య కొంతమంది ఎదవ డాక్టర్లు రోగం లేకపోయినా ఉందని నమ్మించి ఆపరేషన్ పేరుతో లక్షలు గుంజుతున్నారంట. పాపం, అలాగని మిమ్మల్ని కూడా మోసం చేస్తున్నారేమో అని నా భయం. అలాంటిదే లేదమ్మా. మా అబ్బాయిని చూసే డాక్టర్ గారు చాలా పెద్ద ఆయన, చాలా మంచోడు. ఇలాంటి ఆపరేషన్లు ఎన్నో చేసి ఎంతో మందిని కాపాడాడు. ఓహో, ఇంతకీ ఆ డాక్టర్ గారి పేరేంటి? ఏ డాక్టర్ పేరు చెప్పాలి? కొంపతీసి డాక్టర్ గారి పేరు చెప్తే ఫోన్ చేసి కనుక్కుంటుందా ఏంటి? చేస్తే చేయని, ఆల్రెడీ చెప్పాగా. డాక్టర్ పేరు అమ్మా సుబ్బారావు గారని, బ్రెయిన్ స్పెషలిస్టు. ఓసారి నేను వారితో మాట్లాడొచ్చా? ఎందుకమ్మాయి? అంటే
నీ కంటికి నేను అబద్ధాలు చెప్తున్నానని అనుమానమా? చచా లేదండి. ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడి 2 లక్షలు కాదు, అవసరమైతే 6 లక్షలైనా పర్వాలేదు, మీరు మాత్రం ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసి పిల్లాడి ప్రాణాలు కాపాడండి అని చెప్పడానికి. ఓహో అందుకా? సరే ఉండమ్మా, ఇస్తాను. హలో మేడం, చెప్పండి. ఒక్క నిమిషం అండి, మీతో మా పద్మావతి మాట్లాడుతుందంట. ఒకసారి మాట్లాడండి. ఓకే, ఇవ్వండి. ఇదిగో. హలో డాక్టర్ గారు. హలో పద్మావతి గారు, పేషెంట్ పరిస్థితి చాలా సీరియస్గా ఉందండి. అర్జెంటుగా ఆపరేషన్ చేయకపోతే ప్రాణానికే ప్రమాదం. దాదాపుగా 2-3 లక్షల పైన ఖర్చు అవచ్చండి. నేనసలు పేషెంట్ గురించి అడగలేదే, మీరెందుకు పేషెంట్ గురించి చెప్తున్నారు?